నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ విక్రోడ్. ప్రస్తుతం మనతో పాటు సింహాద్రి గారు అయితే ఉన్నారన్నమాట. ఈయన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే టీవీఎస్ ఆర్బిటర్ V2 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. మరి టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది, ఈయనకి నచ్చిందా లేదా, కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు మన కస్టమర్ రివ్యూలో తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ టీవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సార్, మీరు టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుని ఎంత కాలం అవుతుంది? ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్ తిరిగారు? 3 months అవుతుంది తీసుకుని. 3800 కిలోమీటర్లు. మార్కెట్ లో మీరు టీవీఎస్ కాకుండా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. మీరు తీసుకున్న బడ్జెట్ లోనే వేరే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో మీరు రీసెర్చ్ చేసుకుని టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ తీసుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి? అంటే ఇందులో కొత్త మోడల్ బాగుంది, కొద్ది సిస్టమ్ కూడా బాగా పెట్టాడని తీసుకున్నాను. ఇంకా నావిగేషన్ కానీ ఇంకా డిస్ప్లే ఇవన్నీ సిస్టమ్ బాగుందని తీసుకున్నాను. చాలా చోట్ల చూసాను, దాని నాకు ఇది నచ్చి తీసుకున్నాను. అంటే ఏ మోడల్స్ చూసారు మీరు బయట? నేను బయట బజాజ్ శాసక్ చూసాను. బిల్డ్ కట్ అవి బాగుంది, కానీ అంటే ఇంత సిస్టమ్ అది లేదు. అది బిల్డ్ కట్ బాగుంది. ఇంకా యాంపేర్ ఇటువంటి చూసాను. అన్ని తిరిగి లాస్ట్ కి నాకు టీఎస్ ఆర్బిటర్ నచ్చింది. ఐక్యూబ్ తర్వాత నాకు ఇది నచ్చింది, టీఎస్ ఆర్బిటర్. ఐక్యూబ్ కాదని దీనికి వెళ్ళడానికి కారణం ఏంటి? అయిపోతే ఈ మోడల్ బాగుంది, నాకు నచ్చింది. ఈ మోడల్ నచ్చి 2 నెలలు వెయిట్ అయినా సరే వెయిటింగ్ చేసి ఇంక ఇది కలర్ వచ్చిన తర్వాత నేను తీసుకున్నాను. మీరు వృత్తిపరంగా ఏ పని చేస్తారు? నేను LIC అడ్వైజర్. అంటే లాంగ్ తిరుగుతాను. లాంగ్ మినిమం డైలీ 50 కిలోమీటర్ 50 to 100 తిరుగుతాను. నాకు కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది అని తీసుకున్నాను. ఇది ఇంచుమించు 115 కిలోమీటర్లు వస్తుంది. నా రేంజ్ కి ఇది కరెక్ట్ గా సరిపోద్ది. దాని గురించి ఇది తీసుకున్నాను. ఇంకోటి, ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్న తర్వాత మీకు కంఫర్ట్ కూడా ముఖ్యమే. బండి డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో వెళ్ళినప్పుడు మీకు సస్పెన్షన్ యాక్షన్ ఎలా ఉంది? సస్పెన్షన్ అంతా అన్ని బాగున్నాయి. ఇటు చూసిన నాకు మైనస్ పాయింట్ అంటే కొత్త డిస్ప్లే నిన్న ఒకసారి ఆగింది. అదే తప్ప ఇంకా అంతా బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు పనిచేస్తుంది. డిస్ప్లే నన్ను 4 గంటలు ఆగింది. ఇప్పుడు మామూలుగా ఆన్ చేసి ఆఫ్ చేస్తే మళ్ళీ పనిచేస్తుంది. ఈ 3900 కిలోమీటర్లు మీకు అదొకటి ఇష్యూ? అదొకటి. నెక్స్ట్ టైర్స్ కూడా కొద్ది జారుతున్నాయి. కొద్దిగా లాంగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ కానీ ఇసుకలో వెళ్ళేటప్పుడు కొద్దిగా జంప్ ఇస్తున్నాయి. ఈ రెండే మైనస్ పాయింట్లు కనబడినట్టు. ఇది వరకు మీరు ఏమైనా స్కూటర్ వాడేవారా, బండి వాడేవారా? నేను బైక్ వాడేవాడు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఇంటి దగ్గర ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 4 గంటల 20 నిమిషాలు పడుతుంది. అంటే మీరు కొంచెం ఛార్జ్ ఉన్నప్పుడే పెట్టేస్తారా? ఛార్జ్ ఒక 20 అబౌవ్ ఉన్నప్పుడు పెట్టేస్తాను. 0 ఎంత వరకు పెట్టలే, 0 లేకుండా 20 ఉండగానే పెట్టేస్తాను. 20 లోపే తిరుగుతాను. మీరు హైయెస్ట్ ఎంత స్పీడ్ వెళ్ళారు ఈ స్కూటర్ మీద? హైయెస్ట్ 50. సిటీ మోడ్ లో మాత్రం ఒక 70 హైవేలో వెళ్ళాను. కంపెనీ వాళ్ళు చెప్పింది 158 కిలోమీటర్లు వచ్చి IDC రేంజ్ అన్నారు. రియల్ గా వచ్చి 115 వస్తుంది నాకు. మీకు నిజంగా వాళ్ళు చెప్పింది వస్తుంది? 115 వస్తుంది, కరెక్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేశారా రేంజ్? టెస్ట్ చేశాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? నేను తాడేపల్లి కూడా ట్రై చేశాను. అప్పుడు కరెక్ట్ గా వెళ్ళి మొత్తం సరిపోయింది. ఎక్కడి నుంచి మీరు? గుమ్మలూరు నుంచి వెళ్ళారా? గుమ్మలూరు నుంచి వెళ్తే ఇంకా ఛార్జింగ్ ఉందా? ఇంకా ఛార్జింగ్ ఉంది, సరిపోతుంది. ఇంకా రాజమండ్రి మాత్రం సరిపడకు తక్కువ వస్తుంది. రాజమండ్రి అయితే ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే రాజమండ్రి సరిపోను. 130 అయితే 65 130 సరిపోను. అది కొద్ది తక్కువ వస్తుంది. ఇంకోటి, స్కూటర్ సంబంధించిన బిల్డ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించింది? బిల్డ్ క్వాలిటీ కొద్ది డల్ గానే ఉంది. ఇది బిల్డ్ క్వాలిటీ ఇంకా ఇస్తే బాగుండు. బిల్డ్ క్వాలిటీ కొద్ది బాగాలేదు నచ్చలేదు. మరి అప్పుడు ఆర్బిటర్ మరి ఐక్యూబ్ చేసుకున్నప్పుడు మరి అది చెక్ చేసుకోలేదా మీరు? చెక్ చేసుకున్నాను, కానీ తీసుకోవాలని తీసుకున్నాను. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సీట్ కంఫర్ట్ ఎలా అనిపించింది? సీట్ కంఫర్ట్ బాగుంది. సీట్ కంఫర్ట్ అంతా బాగుంది. ఫ్యామిలీ కూడా బాగుంది. 3 కూడా వెళ్ళినా బాగా కంఫర్ట్ బాగుంది. స్కూటర్ లో 34 లీటర్ల బూట్ స్పేస్ అన్నారు. మీకు కావాల్సిన సామాన్లు అన్ని, హెల్మెట్, ఇంకేమన్నా మనం డిమార్ట్ కానీ రిలయన్స్ దేనికి వెళ్ళినా మన సామాన్ చాలా వరకు సగం లగేజ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా వీళ్ళు హైలైట్ చేసింది స్మార్ట్ ఫీచర్స్ అని చెప్తున్నారు. మీకు నావిగేషన్ అసిస్ట్ కానివ్వండి, కాల్ నోటిఫికేషన్ కనిపిస్తున్నాయి మీకు? అన్ని వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది. మీరు వాడుతూ ఉంటారు వాటిని? నేను వాడుతూ ఉంటాను. కానీ ఈ స్కూటర్ని మీరు తీసుకుంది 3 నెలల కాలంలో మీరు నైట్ టైం ఎప్పుడైనా వెళ్తూ ఉంటారు? నైట్ కూడా వెళ్తా ఉంటాను. లైటింగ్ ఎలా వస్తుంది? లైటింగ్ చాలా బాగుంటుంది. బ్యాక్ ఫ్రంట్ కూడా చాలా బాగా వస్తుంది. నీకు లైటింగ్ మాత్రం నెంబర్ 1 గా ఉంటుంది. ఇంకోటి, మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రేక్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? బ్రేక్స్ కూడా బాగానే ఉంది. యాక్షన్ అన్నది స్మూత్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు వాడిన 3 నెలల కాలంలో మీకు ఈ స్కూటర్లో బాగా నచ్చిన విషయాలు ఏంటి? ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన విషయాలు ఏంటి? నచ్చినవి అంటే ఇంకా అన్ని బాగానే నచ్చింది నాకు. ఇంకా బిల్డ్ క్వాలిటీ కొత్త మెరుగుపడితే బాగుంటుంది. ఇక కంపెనీ వాళ్ళు మీకు వారంటీ ఎంత అని చెప్పారు స్కూటర్ కి? వారంటీ 3 years, 50,000 కిలోమీటర్స్. వీళ్ళు ఎక్స్షోరూమ్ ప్రైస్ 113,500 రూపాయలు అంతా చెప్తున్నారు V2 కి. మీకు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత తీసుకున్నారు? ఆన్ రోడ్ 119,000 తీసుకున్నారు. మీకు ఇప్పుడు తీసుకున్న గార్డింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ మొత్తం తోటి 119,000. సో ఇవన్నీ ఫీచర్స్ దాంతో. మీరు ఇప్పుడు వాడిన అనుభవంతో
టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఎటువంటి ఆడియన్స్కి సజెస్ట్ చేస్తారు? అది హైట్ వాళ్ళకా, నార్మల్ హైట్ యూజర్స్కా, లేడీస్కా, జెంట్స్కా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకా, ఇలాగ పలానా యూజర్స్ కంటే ఎవరికి చెప్తారు ఇది? ఇది నా అంచనా ప్రకారం అందరికీ సూటబుల్ గా అవుతుంది. ఏంటంటే బాగా నచ్చింది, ఫ్యామిలీకి బాగుంటుంది. ఇంకా కుర్రోళ్ళు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కూడా బాగానే ఉంటుంది, సూటబుల్ గా ఉంటుంది, అందరికి ఈక్వల్ బాగా నచ్చుతుంది. సో మీ ఫ్యామిలీలో హైట్ అందరికి మాకు సరిపోతుంది. సో వెనకాల కూర్చుని లేడీస్ కానీ లేడీస్ కూడా ముగ్గురు కూడా సరిపోతుంది. లాంగ్ కూడా ముగ్గురు వెళ్ళాం, ముగ్గురు కూడా బాగా. ఇంకోటి మీరు పికప్ ఇప్పుడు ఇద్దరు వేసుకుని మీరు ముగ్గురుతో వెళ్ళారు, ఆ టైంలో పికప్ ఎలా ఉంది? మరి పికప్ కూడా బాగుంది. ఫ్లైఓవర్స్ ఎప్పుడైనా ఎక్కినప్పుడు ఇబ్బంది కానీ? ఇంతవరకు ఫ్లైఓవర్స్ ఎక్కలే, హైవే మీద వెళ్ళి కానీ ఫ్లైఓవర్స్ ఎక్కలేదు. ఓకే, ఓన్లీ హైవే. మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో ఇప్పటి వరకు మీరు వాడిన కాలంలో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి మీరు 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 8 మార్క్స్ ఇస్తాను. 8 మార్కులు. సో చూసారు కదండి, టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్న సింహాద్రి గారి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం లేదు, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.